హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నాను? నేనైతే సూపర్గా ఉన్నాను. యాక్చువల్గా మొన్న వారాలని చెప్పాను కదా, ఆ రోజు ఆదివారాలు అంటారు, ఈరోజు మంగళవారాలు. అయితే ఆ టెంపుల్ ఏంటంటే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి, మార్నింగ్ అయితే ఎప్పుడూ ఉండదు. అందుకని కొంచెం లేట్గా మా ఊరు బయలుదేరుతున్నాను. ప్రజెంట్ నేను ఆన్ ది వేలోనే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక ఆ ఊరు విశేషాలు మీకు అన్నీ చూపిస్తాను. నాతో పాటు మీరు వచ్చి కూడా ఆ అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మా ఊరు వెళ్తానంటే ఈరోజు మంగళవారాలు అవుతాయి అని చెప్పాను కదా. ప్రజెంట్ అవేని వీధిలోకించి అమ్మవారి ఘటాల్లా తీసుకొస్తారండి. వీధి మొత్తం డప్పులతోని డోలుతోని భలేగా ఉంటుందండి. అలాగ అమ్మవారు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తారు. అలాగే కాలు కడుగుతారు, వేప కొమ్ములు వేస్తారు. చాలా బాగా జరుగుతుంది. అసలు అన్ని వీధులకు చాలా గలగలలాడుతూ ఎంత బాగుంటుందంటే అండి, చాలా బాగా జరుగుతుంది. అక్కడ అమ్మవారంటే ఒక ఇద్దరు ఉంటారు, ఒక లేడీ ఉంటారు, ఒక జెంట్ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే జెంట్ ఎంచి ఒక బుట్టలా పట్టుకొని దాంట్లో పసుపు కుంకుమ అన్నీ ఉంటాయి, మొత్తం వేపాకులు అవన్నీ పట్టుకొని ఎంచి అతను వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అతను అమ్మవారు ఉంటుందని చెప్పేసి అతని కాలు కడుగుతాము. నెక్స్ట్ అతను వచ్చి మాకు బొట్లు పెడతారు. చాలా బాగుంటుందండి. అసలు అసలు అమ్మవారు మా ముందు ఉన్నట్టే ఎంతో ఆనందం అనిపిస్తుంది. చాలా బాగా జరిగింది. మా వీధంతా చాలా సందడిగా ఉంటుంది. ఇంచుమించు ఆ విలేజ్లో అయితే మాత్రం ఒక 10-20 వీధులు ఉంటాయి అనుకుంటా. నాకు కూడా తక్కువ, ఎందుకంటే మా విలేజ్ వెళ్ళడానికి నేను చాలా తక్కువగా వెళ్తాను, ఎక్కువ వెళ్ళను. ఇది యాక్చువల్గా లాస్ట్ వీధి, అంటే అమ్మవారి గుడికి కొంచెం దూరము. బట్ ఇది లాస్ట్ వీధి దాటిన తర్వాత పొలాల్లో అమ్మవారు ఉంటుంది. అదొక గుడిలా ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక పెద్ద చెట్లులా ఉంటాయండి. చెట్టు దగ్గర ఉంటే ఆ చెట్లు అనేవి బాగా బాగా పెరిగి 4-5 చెట్లులాగా అయిపోయిన దగ్గర అందరూ అక్కడ బాగా పూజలు చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మా ఊరు పొలాలు చూడండి, పంటలు పొలాలు ఎలా ఉంటాయి కదా. నిజంగా పల్లెటూర్లు అంటే నిజంగా పట్టుకొమ్మలు అంటారు చూడండి, అలా ఉంటుందండి. ఇక జనాలు అందరూ వెళ్తూ ఉన్నారు. ఒక్కొక్కరు చిన్న పళ్ళెలతోని చీరలు, పసుపు కుంకాలు అవన్నీ పట్టుకొని అమ్మవారికి సమర్పిద్దామని అందరూ వెళ్తారు. చాలా సందడి అంటే చూడండి, పిల్లలు ఎంత బాగా గెంతున్నారు. ఈ ఈ తరుణంలోనే చాలామందికి అమ్మవారు కూడా వదులుతుంది. వాళ్ళు కూడా బాగా సందడి చేస్తారు. మీకు చెప్పాను కదా చెట్లు అనేసి, అక్కడ ఇవైన చెట్లు. అసలు మెయిన్ చెట్టు ఒకటి ఉంటుంది, దానికి ఆనుకొని 2-3 చెట్లు అలా ఇది అల్లుకుని పోయేవి. అందుకు ప్రతి ఒక్క చెట్టుకు కూడా ఇలా పూజలు చేస్తారు. ఇది స్టార్టింగ్, గుడికి వెళ్ళక ముందే చెట్లు. అమ్మవారు ఇక్కడే ఉంటుందనేసి ఎక్కువగా నెక్స్ట్ చూడండి ఎంత బాగుంది. యాక్చువల్గా ఈవినింగ్ స్టార్ట్ చేశారండి. ఈ అమ్మవారు ఎప్పుడు కూడా ఈవినింగ్ స్టార్ట్ అవుద్దట. ఇప్పుడు కొంచెం నైట్ అయింది. చూడండి అందరూ అసలు అక్కడ దీపాలు పెట్టడానికి ఇంకా గోల 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 గోల, అసలు ఎంత గోలగా ఉందండి, అంత గోలగా ఉందండి బాబు. అస్సలు ఆపలేము. పూజ చేయండి, మేము చేస్తాం అదే గొడవ గొడవ గొడవ. ఆ గొడవ అంతా ఏం చేశాను మొత్తం తీస్తానండి, జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. ఆ గొడవ వినిపిస్తే మాత్రం నేను చెప్పింది అయితే అస్సలు మనకు వినిపించదు. పిల్లలు పెద్దలు ఇదేనండి టెంపుల్. యాక్చువల్లీ ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్దాం అనుకున్నాం కానీ అస్సలు ఖాళీ లేదు. మొత్తం దీపాలన్నీ పెట్టేసారు, వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఇంకొంచెం చాలామంది సారీస్ అక్కడ వదిలేద్దామని చెప్పేసి అలా పెట్టేస్తారు. నేను కూడా అమ్మవారికి చీరని విడిచిపెట్టేసాను, నేనే తీసుకురాలేదు. అయితే ఏంచి అక్కడ పెట్టడానికి అవ్వకపోతే చెప్పాను కదా, ఒక ఆమె కూడా అమ్మవారు పడుతుందని చెప్పాను కదా, ఆమె దగ్గరికి వెళ్ళి ఇచ్చి అక్షంతలు తీసుకున్నాను. అక్షంతలు వేసింది, ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. నాకే చాలా ఆనందం అనిపించిందండి. మెయిన్ ఆకాశం చూడండి ఎంత అందంగా ఉంది ఆ టైం అప్పుడు కూడా. జనాలు చూడండి ఎంతమంది వచ్చారంటే చాలా, అసలు ఇసుకేస్తే ఇసుక రాలదు అన్నట్టుగా ఉన్నారండి జనాలు మాత్రం. నాకైతే మాత్రం ఎంత ఆనందం అంత ఆనందం అనిపించింది. తోసుకొని వెళ్ళాను. దీపాలు అని పెట్టాము, వడపప్పు, పరమాన్నం, నెక్స్ట్ సలివిడి ముద్ద, కొబ్బరికాయలు కొట్టాము, చాలా రకం అండి. ఇంకా అలా ఇలా కాదు, దీంతోపాటు కోళ్ళు కూడా కోస్తారు. అవి దాంట్లో ప్రసాదాలు కూడాను పంచుతారు. చూడండి ఫస్ట్ చెట్టు అని చెట్టు దగ్గర దీపాలు ఇలా ఉన్నాయండి. ఫైనల్లీ మేము అన్నీ అయిపోయేవి, అవి చూసుకొని వెళ్ళిపోతుందని వెళ్ళే ముందు ఈ చిన్న వీడియో తీశాను. నాకైతే ఇదే, నేను ఫస్ట్ టైం, ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు ఆదివారాలకి వెళ్ళేదాన్ని తప్ప మంగళవారాలకి ఎప్పుడు వెళ్ళడం తెలియదండి. ఇదే నాకు ఫస్ట్ టైం. నాకు చాలా హ్యాపీ అనిపించింది. దాంతోపాటు చిన్న క్లిప్స్ కూడా పెట్టాను చూడండి. ఫస్ట్ పళ్ళెంతో పట్టుకుంది, తర్వాత నుంచి గుడి దగ్గర తీసుకుని ఫొటోస్ కూడా పెట్టాను. చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.